హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఐసెస్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇన్స్టెంట్గా ముందుగా అయితే చికెన్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. కానీ తడి లేకుండా చూసుకోవాలి, కొంచెం తడి లేకుండా మొత్తం వాటర్ డ్రైన్ అయిపోయేదాకా పెట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ చికెన్ పచ్చడికి ఎంత అవసరమో ఆయిల్, దాంట్లోనే చాలా ఆయిల్ పోసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకోకండి, వేస్ట్ అయిపోతుంది ఆయిల్. ఇప్పుడు నేనైతే చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, డ్రై రోస్ట్ అయితే వేసేసుకోవాలి. నేను హాఫ్ కేజీకి ఎంత పడుతుందో దాన్ని బట్టే వేసుకున్నానండి, మీరు కూడా అప్లై చేసుకోండి. చూడండి, అది చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. దాంట్లో ఆవాలు కూడా వేసానండి, అది వీడియో మిస్ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, ఆయిల్లోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్ ఆయిల్లోనే వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి, మనకు కొంచెం బురుగులాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీకి ఎంత కారం అయితే పడుతుందో ఒక సగం చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దానంతా వేసుకోండి కారం. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. దానికి తగ్గట్టు మీ టేస్ట్, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. నేను కొంచెం ఉప్పు తక్కువ తింటా, అందుకేది. చూడండి, కొంచెం దీంట్లో ఆవపిండి కూడా ఉంది, అందుకే ఆ కలర్ వచ్చింది. నేను ఇంట్లోనే ఆవపిండి వేసుకున్నాను. అది కూడా వేసేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలండి. చూడండి, మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని బాగా అన్నీ కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చికెన్. చూడండి, చికెన్ లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన రెడ్డిష్గా అయింది కదా. అట్లా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత ఈ చికెన్ పచ్చళ్ళని అందులో వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదండి, ఉన్న టైంలోనే మనకు ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి మనం నిమ్మకాయ వేసుకోవాలండి. నేనైతే 2 నిమ్మకాయల పిండి అయితే వేసేసుకున్నా. గింజలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే గింజ మళ్ళీ మనం చికెన్ తింటప్పుడు నోటి కింద వచ్చినట్టు యమకషాయంగా ఉంటుంది. అట్లా అయిపోయిందా? చూడండి, ఇది నేనైతే కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకున్నా చికెన్ పచ్చడికి. చూడండి, ఇది రేపు అయితే కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు కొంచెం వేడి మీద ఉంది కాబట్టి ఆయిల్ వదలలేదన్నమాట. ఇది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్